61వ కీర్తన మొదటి 2 వచనాలందరం కలిసి ప్రార్థన పూర్వకంగా చదువుకుందాం. దేవా, నా మొర ఆలకింపుము, నా ప్రార్థనకు చెవియొగ్గుము. నా ప్రాణము తల్లడిల్లగా భూదిగంతం నుండి నీకు మొరపెట్టుచున్నాను. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము. కష్టాల శిఖరాలలో, కష్ట శిఖరాలలో నిన్ను చూచుకునే దేవుడు నీకున్నాడు అని నువ్వు గుర్తెరిగితే నువ్వు కూడా దావీదులా ప్రార్థిస్తావు, అయ్యా నేను ఎక్కలేనంత కొండపైకి నన్ను ఎక్కించయ్యా, ఈ కష్టాల కొండలు ఎంతైనా పర్లేదు, నన్ను ఎక్కించు. ఎక్కించేది నీవే కదా, కొండలు నియమించింది నీవే కదా, ఏర్పాటు చేసుకున్న ప్రాంతంలో ఎంపిక చేసింది నీవే కదా. ఏ శిఖరంలోకి వచ్చి తన్ని బలి అర్పిస్తే ఈ దహన బలిని నువ్వు అంగీకరిస్తావని నిర్దేశించిన ప్రాంతము నీవే కదా, ఎక్కించేది కూడా నీవే. ఒక అద్భుతమైన మాటను మనం చూసుకొని అంశంలోకి వెళ్ళిపోదాం. ఆదికాండం 22వ అధ్యాయం 8వ వచనం అందరం కలిసి చదువుకుందాం. 8వ వచనం అందరం కలిసి చదువుదామండి. అబ్రహాము, నా కుమారుడా, దేవుడే దహన బలికి గొర్రె పిల్లను చూచుకొనునని చెప్పెను. ఇంగ్లీష్లో చాలా బాగా రాస్తుంది. అండ్ అబ్రహాం సెడ్, మై సన్, గాడ్ విల్ ప్రొవైడ్ హిమ్సెల్ఫ్ ఎ ల్యాంబ్ ఫర్ ఎ బర్nt ఆఫరింగ్. అబ్రాము తన శుతిమెత్తని కుమారునితో అల్లారు ముద్దుగా పెంచబడుతున్న వృద్ధాప్యంలో అనేక సంవత్సరాల కన్నీటి ప్రార్థన వాగ్దాన ఫలితముగా లేక దేవుడిచ్చిన ఒక్కనొక్క కుమారుడు, తన పేరు ఇస్సాకు. ఒకరోజు దేవుడు తనను పరీక్షించడం ఆరంభించాడు. అబ్రహామా, చిత్తగించు ప్రభా, చెప్పు ప్రభా, చిత్తం ప్రభా, నేనేం చేయమంటా ప్రభా, వెంటనే జవాబు ఇవ్వడానికి ఆరంభించాడు. బైబిల్ రాయబడింది ఆదికాండం 22వ అధ్యాయం. దేవుడు అబ్రహామును పరిశోధించెను. గాడ్ స్టార్టెడ్ టెస్టింగ్ అబ్రహాం. దేవుడు అబ్రహామును పరీక్షించడం ఆరంభించాడు. పరీక్షను దేవుడు నిర్దేశిస్తాడు. ప్రేమిత్రమా, నీ జీవితంలో శ్రమలు అనేది, పరీక్ష అనేది నువ్వు కాదు ఏర్పాటు చేసుకునేది, దేవుడే ఏర్పాటు చేస్తాడు. వాస్తవంగా చెప్పినట్లయితే అబ్రహాము ఏర్పాటు చేసుకోవడానికి చాయిస్ ఇచ్చుంటే అబ్రహాం ఇష్మాయిల్ని ఇస్తాను ప్రభు అనేవాడు, లేదంటే ప్రభు ఒక పని దాసును ఇచ్చేవాడిని ప్రభు అనేవాడు. కానీ ప్రభు అన్నాడు, ఆ యొక్క పరీక్షను దేవుడు ఏర్పాటు చేసుకొని అబ్రహామును పిలిచి వెంటనే అబ్రహాం అంటాడు, చిత్తము ప్రభువా. అప్పుడు ప్రభు అంటున్నాడు, నీకొక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మొరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒక దాని మీద దహన బలిగా అతన్ని అర్పించమని చెప్పాను. నేను చూపించే ప్రాంతానికి నువ్వు రావాలి. ఎగ్జాక్ట్గా లొకేషన్ నేను డిసైడ్ చేస్తాను. కొండ ప్రాంతం కదా, మొరియా దేశం కదా, ఎక్కడ పడితే అక్కడ వెళ్తాను నేనంటే కుదరదు. ఎక్కడ పడితే అక్కడ బలి అర్పిస్తానంటే కుదరదు. ఈ కొండలో ఎక్కడ నా వల్ల కాదు, పల్ల భూమిలో నేను సెటిల్ అయిపోతాను, రాజీ పడతానంటే కుదరదు. పరీక్షలో కొన్నిసార్లు కష్ట శిఖరాలను దేవుడే నిర్దేశిస్తాడు. ఈరోజు ఎందుకు నాకు ఈ కష్టమని ఆలోచిస్తున్నావా? నువ్వు వెళ్తున్న కష్ట శిఖరాన్ని బహుశా నువ్వు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నావా? ఇదే ఎందుకు వచ్చింది? నాకు చాయిస్ ఇచ్చి ఉంటే కష్టాన్ని దేవుడు పెట్టాలనుకుంటే వేరేదైనా పెట్టుకోవచ్చు కదా, అర్పణే కావాలంటే వేరేదైనా అడగొచ్చు కదా, ఎందుకు ఇస్సాకుని అడుగుతున్నాడు అని ఆలోచిస్తున్నావా? ప్రేమిత్రం, ఒకసారి ఆలోచించు. పరీక్షను నిర్దేశించేది దేవుడు, ఎందుకంటే పరిశోధించేది దేవుడు. క్వశ్చన్ పేపర్లో క్వశ్చన్ ఏమి రావాలో డిసైడ్ చేసేది ఎగ్జామ్ రాసే వ్యక్తి కాదు, ఎగ్జామ్ పెట్టేవారు. చాలాసార్లు క్వశ్చన్ పేపర్ కూడా మనమే డిసైడ్ చేయాలని ప్రయత్నిస్తాం. త్యాగం కూడా, ఆన్సర్ కూడా మనమే డిసైడ్ చేస్తాం. ఏ త్యాగం ఇవ్వాలో దేవుడు కోరుతాడు. గాడ్ విల్ డిసైడ్ ద సాక్రిఫైస్, గాడ్ విల్ డిసైడ్ ద టెస్ట్, గాడ్ విల్ డిసైడ్ ద ఇంటెన్సిటీ అండ్ ద ఆల్టిట్యూడ్ ఆఫ్ సఫరింగ్. ఎంత స్థాయిలో కొండెక్కాలి, ఏ కొండెక్కాలి, కొండ శిఖరాలలో ఏ స్థాయికి రావాలి, ఎక్కడొచ్చి బలిపీఠము కట్టాలో నిర్దేశించేది, శాసించేది దేవుడే. అందుకొరకే దావీదు భక్తుడు అంటాడు, ప్రభువా, నా ప్రాణం మూర్ఛిల్లిపోతుంది, తల్లడిల్లిపోతుంది, ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించు. ఈరోజు కష్టాల్లో చిరిగిపోతున్నావా మిత్రమా? ఇంక కష్టాలు నా వల్ల కాదని కృంగిపోతున్నావా? కష్టాలలోనే శుద్ధ సువర్ణము, రగులుకున్న సువర్ణము స్వచ్ఛమైనదై శుద్ధి చేయబడి స్వచ్ఛమైన మేలిమి బంగారంలాగా బయటకు వస్తున్న సత్యాన్ని నువ్వు తెలుసుకున్నట్లయితే కష్టాలు చూసి పారిపోయే క్రైస్తవ్యం కాదు.
ఈరోజు వాక్య పరిచర్య జరుగుతున్న పరిచర్య అపోస్తుల బోధ శ్రమలను చూసి పారిపోయేది కాదు, లేదా ప్రాస్పెరిటీ గాస్పెల్ చెప్పి ఆ పైకి ఒక మభ్యపెట్టే వాక్య పరిచర్య కాదు. అపోస్తులు మహాశ్రమల గుండా వెళ్తున్నప్పుడు ఈ శ్రమలకు మేము నిర్దేశింపబడిన వారమని గుర్తెరిగి వీఆర్ అపాయింటెడ్ అంటూ సఫరింగ్, వీఆర్ రెడీ టు సఫర్, ఇట్ ఈస్ అవర్ కాలింగ్ అని చెప్పి సిద్ధపడిన వారై అపోస్తుల బోధ పరిచర్య కొనసాగింది. అలనాడు ఆ కారణాన్ని బట్టే భయంకరమైన శ్రమల గుండా క్రైస్తవ ప్రపంచం నిలదొక్కడం మాత్రమే కాకుండా సంఘాలు విస్తరించాయి. శ్రమలు నిన్ను చితగొట్టడానికి కాదు, శ్రమలు నిన్ను ఓడించడానికి కాదు, శ్రమలు నిన్ను మూసివేయడానికి కాదు, శ్రమలలో నీలో శ్రేష్టమైన దాన్ని బయటకు తీసుకురావాలన్నదే దేవుని యొక్క ఆశ. అందుకు వాస్తవంగా చూసినట్లయితే దేవుడు మనల్ని పరిశోధిస్తున్నప్పుడు మనలో శ్రేష్టమైన దాన్ని బయటకు తీసుకురావడానికి ప్రయత్నిస్తాడు. అపవాది మనల్ని పరీక్ష పెట్టినప్పుడు, అపవాది మనల్ని శోధించినప్పుడు మనలో హీనమైన దాన్ని బయటకు తీసుకురావాలని, హీనమైన కోణాన్ని బయటకు తీసుకురావాలని ప్రయత్నిస్తాడు. When God tests a person, he wants to bring the best out of the person. When Satan tests you, he wants to bring the worst out of you. That's the difference between Satan and God. ఎప్పుడు దేవుడు శోధించడు ఎవరిని కూడా. గాడ్ నెవర్ టెంప్ట్స్ ఎ మ్యాన్, గాడ్ కెన్ ఓన్లీ టెస్ట్ యూ, అండ్ ఇఫ్ హీస్ టెస్టింగ్ యూ, హీ వాంట్స్ టు బ్రింగ్ ద బెస్ట్ అవుట్ ఆఫ్ యూ. బహుశా ఈరోజు శ్రమలో కొలిమిలో చిరికిపోయి నాకెందుకని బాధపడుచున్నావా? ఈ వాక్యం ద్వారా దేవునితో మాట్లాడాలని ఆశపడుతున్నాడు, నేను ధైర్యపరచాలని ఆశపడుతున్నాడు, ఎక్కలేనంత కొండపైకి ఎక్కించాలని ఆశపడుతున్నాడు. ఒక్కసారి కథలోకి వెళ్ళినట్లయితే జరిగిన సంఘటన ఒకసారి ఆలోచిద్దాం. లేక అనేక సంవత్సరాల తర్వాత ప్రార్థించగా వాగ్దాన ఫలముగా, వారసపుత్రుడిగా వాగ్దాన ఫలముగా దేవుడు ఇస్సాకుని అబ్రాహాము చేతిలో పెట్టాడు. ప్రియమిత్రమా, శరీరం మృతుల్యమైందని తెలుసు, ఇద్దరు శారా గర్భం కూడా మృతుల్యమైందని తెలుసు. అయినా సరే వాగ్దానం నెరవేర్చుకున్న దేవుడు మృతతుల్యమైన దానిలోంచి చిరునవ్వును పుట్టించాడు. ప్రియమిత్రమా, ఒకసారి ఆలోచించు. నీ జీవితంలో చిరునవ్వు కారణమైంది, నీ జీవితంలో సంతోషాన్ని తీసుకొచ్చింది, నీ జీవితంలో దేవుని వాగ్దాన ఫలితంగానే పొందింది. ఈరోజు ఒకవేళ దేవుడు రా, నీకు ఇష్టమైంది నాకు కావాలి అని పరిశోధిస్తే స్పందన ఏంటి? ఇస్సాకుని పిలిపించాడు, అబ్రాహామును పిలిపించాడు. నీ ఒక్కగానొక కుమారుడు, నీవు ప్రేమిస్తున్న నీ కుమారుడు తీసుకొని రా. ప్రేమిత్రమా, గత వారము ఎందుకు దేవుడు ఆ నిర్దేశించిన ప్రాంతానికే తీసుకొని రమ్మని కోరాడు, ఈరోజు ఎందుకు ఆ బలి అర్పణనే కోరాడు? గత వారమేమో ప్రాంతాన్ని చూసాం, ఈరోజు పరీక్షను చూద్దాం. వై గాడ్ హ్యాస్ చోజన్ దిస్ టెస్ట్ ఇన్ ద లైఫ్ ఆఫ్ అబ్రహాం. అబ్రహాం జీవితంలో ఈ పరీక్షను ఎందుకు కోరాడు? ఆ ప్రాంతానికి బలి అర్పించడానికి బలిపీఠం కట్టమని ఎందుకు కోరాడు? ఈ యొక్క సత్యాన్ని క్లుప్తంగా కొన్ని నిమిషాల్లో చాలా క్లుప్తంగా వాక్పరిచయం ముగించుకోవాలని ఆశపడుచున్నాం. ఒక్కసారి సహకరించండి. కష్టాల శిఖరాలలో ఎక్కడానికి కొరకు దేవుడు పిలిచాడు. అబ్రహామును పిలిచినప్పుడు చిత్తగించి ప్రభు అన్నాడు. ఆ కుమారుని తీసుకున్నాడు, ఇద్దరు పని వాళ్ళని తీసుకున్నాడు, భార్యకు కూడా చెప్పకుండా బయలుదేరాడు. యాత్రలో కొనసాగుతున్నాడు. ఒక ప్రాంతం తర్వాత కుటుంబ సభ్యులు ఎవరు లేరు, తాను ఇస్సాకు మాత్రం ఉన్నాడు, తాను తను ప్రేమించిన వారు మాత్రం ఉన్నారు. బయలుదేరి యాత్ర వచ్చింది. కొండ ప్రాంతంలో ఆ క్యాంప్ అంటే ఇంకో మాటలో కొండ ఆ యొక్క బాటమ్ ప్రాంతంకి వచ్చేసారు. ఇక్కడ నుంచి శిఖరం స్టార్ట్ అవుతుంది, ఇక్కడ నుంచి ఘాట్ సెక్షన్ స్టార్ట్ అవుతుంది. 14 రోడ్లు లేవు, కొండ ఎక్కాలి. ఈ ప్రాంతంలోకి వచ్చేసరికి పాలెం వెలుపల ఇద్దరు పనులను ఆగమన్నాడు. ఒకసారి ప్రేమిత్రమా, నీ ఆత్మయాత్రలో కొన్నిసార్లు దేవుడు ఏర్పరిచిన ప్రాంతానికి కష్టాల శిఖరాలను తీసుకెళ్తున్నప్పుడు కుటుంబ సభ్యులు దూరం అయిపోతారు, వారి ఇంట్లో నుండిపోతారు. నీతో పాటు వచ్చిన స్నేహితులు ఆ ఇరువురు కూడా కొండ కింద భాగంలోనే ఆగిపోతారు. ఆ తర్వాత దేవుని బలి అర్పించడానికి, దేవుని ఆరాధించడానికి నీవు నీ ప్రియమైన ఇస్సాకులు మాత్రం మిగిలిపోతారు. సమ్టైమ్స్ యూ మే బికమ్ లోన్లీ అండ్ దట్ మైట్ బీ హర్టింగ్ యూ. నేను దేవుని క్రమంలోనే ఉన్నానా, దైవ చిత్తంలో ఉన్నానా, ఎందుకు ఇలా ఒంటరివాడిని అయిపోతున్నాను ఆలోచిస్తున్నావా? యెహోవా ఈరే, దేవుడే చూసుకుంటాడు అనే అనుభూతిలోకి రావాలంటే కొన్నిసార్లు నీ కుటుంబం నీకు దూరం అవుతుంది, కన్నవారు దూరం అవుతారు, నేను ప్రేమించిన వారు దూరం అవుతారు, కొన్నిసార్లు స్నేహితులు కూడా కొంత దూరం వచ్చి ఆగిపోతారు, సహవాసం ప్రజలు కూడా కొంత దూరం వచ్చి ఆగిపోతారు. నువ్వు ఒంటరిగా ఏకాకి మిగిలిపోతావు. అలా మిగిలిపోతున్నావా? యెహోవా ఈరే దేవుని చూస్తున్నావు, చూడబోతున్నావు అన్న సత్యాన్ని మర్చిపోకు. ఆయన బయలుదేరాడు. ఆలోచించండి, 3 రోజుల యాత్ర. కావలసిన బలి అర్పించడానికి కావాల్సిన సామాగ్రిని తీసుకున్నాడు.
కర్రలు చేతిలో పట్టుకున్నాడు, నిప్పు చేతితో పట్టుకున్నాడు. 6వ వచనం అందరం కలిసి చదువుదాం. దహన బలి కట్టెలు తీసుకొని తన కుమారుడు ఇస్సాకు మీద పెట్టి తన చేతితో నిప్పును కత్తిని పట్టుకొని పోయెను. అబ్రాహాం చేతిలో నిప్పు ఉంది, కత్తి ఉంది, కర్రలు మోస్తుంది మాత్రం ఇస్సాకు. ప్రేమిత్రుని ఒకసారి ఆలోచించు. అబ్రాహాంకు నొప్పి లేదా త్యాగం చేస్తున్నప్పుడు? ఇస్సాకుని కళ్ళ ముందు అల్లరి ముద్దుగా పెరిగిన కుమారుడు, అనేక సంవత్సరాల తర్వాత ఇచ్చిన కుమారుడు, అటాచ్మెంట్ లేదంటే తప్పు. అప్పటికి సుమారు 10 సంవత్సరాలు దాటేసింది. ఇష్మాయిల్ పంపించే చాలా రోజులు అయిపోయింది. అలాంటి పరిస్థితుల్లో ఇస్సాకుతో ఎంతో ఆప్యాయత, అనుబంధం, ప్రేమ సమ్మిళితమై ఎంతగానో బంధాలు ముడిపోయిపోయిన ఆ యొక్క ఇస్సాకుని తీసుకొని ఇస్సాకు మీద దహన బలి కర్రలను పెడుతున్నప్పుడు ఎలా ఉండొచ్చు ఆలోచించండి. ఆ కుమారుడు ఏమి మారుమాట లేకుండా ఆ కర్రలు మోసుకొని అడుగులు వేస్తున్నాడు. మొదటి రోజు యాత్ర అవుతూ ఉంది. బహుశా ఒకసారి ఆకలి అయిందేమో, తెచ్చుకున్న భోజనాన్ని కలుపుకొని తిన్నారు. బహుశా రాత్రి పడుకున్నప్పుడు ఆ కుమారుని చూస్తున్నప్పుడు ఏమనిపించిండొచ్చండి? ఈ కుమారుణ్ణి, ఇన్ని సంవత్సరాల తర్వాత ఇచ్చిన ప్రియమైన కుమారుని దేవుడు అడుగుతున్నాడే, ఇంకొన్ని గంటల్లో ఏమవుతుంది ఈ కుమారుని పరిస్థితి? హృదయంలో ఎంత భావోద్వేగాల గాయాల వర్షం, ప్రేమ ఆప్యాయతల రక్తపు ఒలికించిన ఆ యొక్క యాత్రలో వెళ్తున్నప్పుడు ఎలా ఉండొచ్చు ఒకసారి ఆలోచించండి. ఒక్కొక్క అడుగు వేస్తున్నప్పుడు ఆ కుమారుడు కర్రలు మోస్తుని మౌనంగా నిశ్శబ్దంగా వస్తున్నాడు. ఇప్పుడు మొదటి రోజు చూడండి, ఆదికాండం 22వ అధ్యాయం 4వ వచనం చదువుదాం. 3వ నాడు అబ్రహాము కనులెత్తి దూరం నుండి ఆ చోట చూచి, 3 రోజులు ప్రయాణం అయిపోయింది. ఆ 3వ రోజు వచ్చేసరికి సుమారు కొండ ఆ కింద ప్రాంతానికి వచ్చేశారు. ఆ ప్రాంతాన్ని కనులెత్తి చూస్తూ ఉన్నాడు. ప్రాంతం దేవుడు చూపిస్తున్న మొరియా ప్రాంతం అంతా కనిపిస్తూ ఉంది. ఎక్కువ ఈ ప్రాంతాన్ని అని చెప్తున్నాడు. ఇప్పుడు 2 పని వాళ్ళని అక్కడ పెట్టేశారు. పెట్టేసిన పిమ్మట ఆ కుమారుని తీసుకొని బయలుదేరాడు. 3 రోజులు ప్రయాణం. 3వ వచనంలో తెల్లవారినప్పుడు అబ్రాహాం లేచి తన గాడిదను గంత కట్టి తన పనివారిలో 2 తన కుమారుడు ఇస్సాకును వెంట పెట్టుకొని దహన బలి కొరకు కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళను. 5వ వచనం చూడండి. 4వ వచనం. 3వ నాడు అబ్రాహాం కనులెత్తి దూరం నుండి ఆ చోట చూచి, 3వ రోజు వచ్చింది, ఆ ప్రాంతానికి ఆ కొండ కింద భాగానికి వచ్చేసారు. 5వ వచనం. తన పనివారితో, మీరు గాడిదతో ఇక్కడనే ఉండుడి, నేను నువ్వు ఇచ్చిన వాడిని అక్కడికి వెళ్ళి మ్రొక్కి మరలా మీ వద్దకు వచ్చేదామని చెప్పారు. ఆ 3వ రోజు అక్కడ పెట్టేశారు. బయలుదేరారు, కొండ ఎక్కుతున్నారు. ఒక్కొక్క ప్రాంతం ఎక్కుతూ రాగా అమాయకమైన నోటిలో నుండి ఇస్సాకు నోటి నుంచి వస్తున్న మాట. ప్రియమిత్రమా, ఈరోజు ప్రియమైన వారి నుండి మాటలు వస్తున్నాయా? బహుశా ఈరోజు ఇట్లాంటి మాటలు ఆలోచిస్తే బాధతో హృదయంతో ఏం చేసుకోవాలో తోచని పరిస్థితులు ఉన్నావా? అసలు దేవుడు ఎందుకు ఇలా చేస్తున్నాడని అర్థం కాని పరిస్థితులు ఉన్నావా? గుండె గాయంలో ఉన్నావా? చూడొకసారి మాట చూసుకుందాం. అబ్రాహాము కుమారుడని ఇస్సాకు అడుగుతున్న ప్రశ్న 7వ వచనం అందరం కలిసి చదువుదాం. ఇస్సాకు తన తండ్రిని అబ్రహామును నా తండ్రి అని పిలిచెను. అందుకు అతడు, ఏమి నా కుమారుడా అనెను. అప్పుడు అతడు, చూడండి ఆ మాట గమనించండి, 7వ వచనం. అప్పుడు అతడు, నిప్పును కట్టెలను ఉన్నవి కానీ దహన బలికి గొర్రె పిల్ల ఏది అని అడుగగా. బహుశా ఈరోజు ఇట్లాంటి పరిస్థితికి వచ్చేసావా? ఆ ఇస్సాకు నోరు తెచ్చి అడుగుతున్నాడు, నాన్న నిప్పుంది, దహన బలి ఉంది, నిప్పుంది, కర్రలున్నాయి, కానీ దహన బలికి కావలసిన అర్పణ ఎక్కడుంది నాన్న? అర్పణ ఎక్కడుంది? ఏ నోటితో చెప్పాలి? నువ్వేరా అర్పణ అని? కొన్ని ప్రశ్నలు, అమాయకమైన నోట్లోంచి వచ్చే ప్రశ్నలు, కొన్ని జవాబు చెప్పలేవు. యూ కెనాట్ ఈవెన్ ఆన్సర్ దెమ్. వెరీ పెయిన్ఫుల్, వెరీ వెరీ పెయిన్ఫుల్. కొన్నిసార్లు ఎందుకు దేవుడు ఇలా అడుగుతాడు అని ఆలోచనల మధ్యలో చితికిపోతున్నావా? ఇప్పుడు తండ్రి అంటున్న మాట అందరం కలిసి 7వ వచనం చదువుకుందాం. 8వ వచనం. అబ్రహాము నా కుమారుడా, దేవుడే దహన బలికి గొర్రె పిల్లను చూచుకోనని చెప్పాను. దేవుడే చూసుకుంటాడు, దేవుడే చూసుకుంటాడు, దేవుడే చూసుకుంటాడు. గాడ్ విల్ ప్రొవైడ్ హిమ్సెల్ఫ్. కొనుక్కున్నాడు ఆయనే, పుట్టించింది ఆయనే, చూసుకునేది కూడా ఆయనే. ఈయనే యెహోవా ఈరే, చూసుకుంటాడు. గాడ్ విల్ ప్రొవైడ్. మరి కష్టాల యాత్ర స్టార్ట్ అయింది. కొండలెక్కుతున్నారు. ఒక ప్రాంతం వచ్చరికి, నాన్న ఇంకా నేను ఎక్కలేను. నాన్న నిండొచ్చు, లేదు బిట
దేవుడు ఎక్కడ చూపిస్తే ఆ ప్రాంతం దాకా వెళ్ళాలి. కొడుకు అండొచ్చు, డాడీ ఎక్కడ అర్పించినా ఒకటే కదా, ఇదంతా మొరియా దేశమే కదా అంటే అప్పుడు నాన్నన్నాడు, లేదు నేను చూపించే ప్రాంతంలోనే ఇవ్వమన్నాడు దేవుడు. ఆ ప్రాంతంకి కొద్దిగా అటైనా ఇటైనా సరే యెహోవా ఈరెను మనం చూడలేం నాన్న, దేవుడే చూసుకుంటాడని చెప్పాను కదా. చూసుకునే ఆ ప్రాంతం దాకా వెళ్తే తప్ప దేవుడు తన కార్యాలు మన జీవితంలో చేయడు అంటే, అది ఇంకెంత దూరం నాన్న అంటే, ఇంకా ఎక్కాలరా, ఇంకా ఎక్కాలి అంటే, ఇదే కష్టంగా ఉంది నాన్న. లేదు ఇంకా ఎక్కాలి, పర్లేదు. ఎక్కుతున్నాడు. ముసలివాడైన అబ్రహాము ఎక్కలేనంత కొండపైకి బహుశా ప్రార్థిస్తున్నాడేమో, ప్రభువా ఎక్కలేనంత కొండపైకి ఎక్కించు, నాకు కావాల్సిన కృప దయచేయి. ఒక్కొక్క అడుగు వేస్తున్నాడు, ఊపిరి పీల్చుకోవడం కష్టమవుతుంది. బహుశా ఈరోజు అట్లాంటి పరిస్థితులు ఉన్నావా? ఇంకా నేను కష్టాల యాత్ర ఎక్కలేను ప్రభువా, నేను తట్టుకోలేను, ఇంకా నా వల్ల కాదు, నా బ్రేకింగ్ పాయింట్కి వచ్చేసాను. ఎక్కుతున్నాడు. దేవుడు ఎందుకు ఆ ప్రాంతాన్ని ఏర్పాటు చేసుకున్నాడు? ఎందుకు దేవుడు కొన్నిసార్లు అదే ప్రాంతము దాకా వచ్చేదాకా, కష్టాలలో ఆ పీక్ వచ్చేదాకా, ఆ యొక్క ప్రాంతానికి వచ్చేదాకా ఎందుకు దేవుడు ఈ శ్రమల యాత్ర అనుమతిస్తున్నాడు అంటే, ఒక అద్భుతమైన సత్యాన్ని చూసి ముగించేసుకుందాం. ఇప్పుడు వారు ఎక్కుతూ వచ్చారు. చివరికి ఆదికాండం 22వ అధ్యాయం 9వ వచనం చూడండి. అలాగూ వారిద్దరు కూడి వెళ్ళి దేవుడు అతనితో చెప్పిన చోటికి వచ్చినప్పుడు అబ్రహాము అక్కడ బలిపీఠమును కట్టి కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడికి ఇస్సాకును బంధించి ఆ పీఠం పైన ఉన్న కట్టెల మీద బంధించాడు. కుమారుని తీసుకొని కట్టుతున్నాడు. ఎలా ఉండొచ్చండి పరిస్థితి? హౌ మచ్ ఆఫ్ పెయిన్ ఇట్ వుడ్ హావ్ బీన్ ఇన్సైడ్. కుమారుని అర్పించాలంటే మొదటిగా బలిపీఠం మీద కుమారుని చంపేదానికంటే ముందు హృదయంలో చంపుకోగలగాలి. బిఫోర్ ఆఫరింగ్ ఐజాక్ ఆన్ ద ఆల్టర్, యూ హ్యావ్ టు కిల్ హిమ్ ఆన్ ద ఆల్టర్ ఎట్ ద హార్ట్. హృదయం అనే బలిపీఠం మీద చంపుకోలేకపోతే తీసుకెళ్లి కుమారుని ఆ బలిపీఠం మీద, దహన బలిపీఠం మీద పెట్టలేవు. ఈరోజు యెహోవా ఈరే దేవుని చూడాలని నీకు ఆశ ఉంది, కానీ ప్రియమైన దాన్ని అర్పించడానికి నీకు కష్టం ఉంది. ఎన్నో కారణాలు వస్తాయి. ఇచ్చిన దేవుడు ఎందుకు అడుగుతాడు? మళ్ళీ ఇచ్చిన దేవునికి మళ్ళీ ఎందుకు కావాలి? దేవునికి కావాల్సిన అర్పణ కాదు, దేవుడు చూసేది హృదయాన్ని. మన హృదయాన్ని లక్ష్య పెట్టే దేవుడు. అబ్రామా, నువ్వు ఏం ప్రేమిస్తున్నావు నన్ను? దానికి ఒక చిన్న పరీక్ష అంతే. ఈరోజు నువ్వు ప్రేమించే దేవుని కొరకు ఇవ్వగలుగుతున్నావా? వాస్తవంగా చూసినట్లయితే ఆ మాటలో తీసుకొచ్చి ఈ ఇస్సాకే నాకు కావాలి. చూడండి, రెండు మాటలు చూద్దాం. ఆదికాండము 22వ అధ్యాయం 2వ వచనం. అప్పుడు ఆయన నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని, అంటే త్యాగం ఎట్లాంటిదంటే ఇంకా వేరే ఆప్షన్ లేదు. ఇంకా ముందే ఇస్మాయిల్ పంపించేశాడు. సరే, ఇంకా వేరే వాళ్ళు ఉన్నారా? ఎవరు లేరు. ఒక్కడై ఉన్న, ఒకే ఒకటి. త్యాగము చేస్తున్నప్పుడు ఎంత ఖరీదైందో, ఆ త్యాగం ఎంత విలువైందో అబ్రాహామును అడుగు. ఒక్కడే కుమారుడు. ఇంకా ముందుకెళ్తే, నీవు ప్రేమించు ఇస్సాకు, నువ్వు ప్రేమిస్తున్న ఇస్సాకు నాకు కావాలి, ఇస్తావా? నువ్వు ప్రేమిస్తున్న ఇస్సాకు నాకు కావాలి. ఐ వాంట్ దాట్ ఐజాక్. ఈరోజు నువ్వు ఏదైతే ప్రేమిస్తున్నావు ఆ ఇస్సాకు కావాలి. ఈ మాట వినేసరికి ఆ ప్రాంతానికి ఎందుకు తీసుకొచ్చాడు తీరా చూస్తే, ఇప్పుడు రండి ఆదికాండం 22వ అధ్యాయం అందరం కలిసి 13వ వచనం చదువుకుందాం. అప్పుడు అబ్రహాము కన్నులెత్తి చూడగా పొదలో కొమ్ములు తగులుకొని ఉన్న ఒక పొట్టేలు వెనుక తట్టున కనబడెను. అప్పుడు ఎప్పుడు 12వ వచనం చూడండి. ఈ ప్రాంతానికి వచ్చిన తర్వాత, ఇంకో మాటలో చూసినట్లయితే స్పష్టంగా చూడండి, 9వ వచనంలో రాయబడిన మాట ఏంటంటే, అతనితో చెప్పిన చోటికి వచ్చినప్పుడు, ఆ ప్రాంతములో పీఠము, ఆ యొక్క బలిపీఠము కట్టినప్పుడు, చెయ్యి చాపినప్పుడు, కత్తి పట్టుకున్నప్పుడు, అప్పుడు దేవుడు అంటున్న మాట ఏంటంటే, అబ్రామా ఆ చిన్నవాడి మీద చెయ్యకుము, వద్దొద్దు, చెయ్యొద్దు, ఇస్సాకు మీద చేయొద్దు. ఎందుకు? 13వ వచనం చూడండి. అప్పుడు అబ్రహాము కన్నులెత్తి చూడగా, అప్పుడు కన్నులెత్తి నిదానించి చుట్టుపక్కల చూస్తే ఆపన్నాడు దేవుడు. కన్నులెత్తి చూసేసరికి అక్కడ ఏం కనిపిస్తుందండి? పొదలో కొమ్ములు తగులుకొని ఉన్న ఒక పొట్టేలు వెనుక తట్టున కనబడిన. అబ్రహాం వెళ్ళి ఆ పొట్టేలును పట్టుకొని తన కుమారునికి మారుగా పెట్టి దహన బలిని అర్పించాను. తీసుకొచ్చి ఏం చేశాండి? బలి అర్పించడానికి ఇస్సాకు రీప్లేస్మెంట్గా ఆ పొట్టేలుని దేవుడు అరేంజ్ చేసినప్పుడు తీసుకొచ్చి పెట్టాడు. ప్రేమిత్రమా, ఈరోజు ఆ ప్రాంతానికి, కష్టాల శిఖరాలలో దేవుడు నిర్దేశించిన ఆ ప్రాంతానికి వచ్చేదాకా, అది నీ బ్రేకింగ్ పాయింట్ కావచ్చు, ఏదైనా కావచ్చు, నువ్వు ఆ ప్రాంతానికి వచ్చేదాకా దేవుడు నీ కొరకు ఏర్పరిచిన ఆ యొక్క సదుపాయాన్ని దేవుడు బయలుపరచడు. అయితే ఈ ప్రాంతానికి ఎందుకు రావాలి? ఈ ప్రాంతం ఎందుకు రావాలి అంటే, ఆ ప్రాంతంలో యెహోవా ఈరే గంభీరమైన కార్యములు చేయాలని ఆశపడుతున్నాడు. చూడండి, ఈ ప్రాంతానికి వచ్చి అక్కడ బలిపీఠం కట్టాడు. అక్కడ 14వ వచనం అందరం కలిసి చదువుకుందాం. చాలా ప్రాముఖ్యమైన సత్యం.
అందరం కలిసి అబ్రహాం ఆ చోటికి యెహోవా ఈరే అని పేరు పెట్టెను, అందుచేత యెహోవా పర్వతం మీద చూచుకొనును అని నేటి వరకు చెప్పబడును. నేటి వరకు నిరంతరం ఉండే పరిచర్య జరగాలి అంటే, నిరంతరం ఉండే సాక్ష్యము స్థాపించబడాలి అంటే ఆ ప్రాంతానికి ఎంతో త్యాగాలు అవసరం, ఎంతో ఖర్చు అవసరం, ఎంతో ప్రియమైన వాటిని పణంగా పెట్టక తప్పదు. ఎందుకంటే అది నిరంతరం ఉండే శాస్త్రముగా, నిరంతరం ఉండే సాక్ష్యంగా దేవుడు ముద్రించాలని ఆశపడుతున్నాడు. అందుకొరకే సొలొమోను దేవాలయం కట్టడానికి కొరకు సిద్ధపడుతున్నాడు. ఎక్కడ కట్టాలి అన్నప్పుడు ఎంతో విలువైనది బంగారు, తుమ్మకర్ర, ఆ యొక్క టేకు కర్ర, వీటన్ని విలువైన వాటితో ఎంతో విలువైన కోట్లకు విలువ చేసే ఆ దేవాలయం కట్టడం కొరకు ప్రాంతాన్ని చూస్తున్నప్పుడు చూడండి, 2వ సమూయేలు గ్రంథం అందరం కలిసి చదువుకుందాం. 2వ సమూయేలు గ్రంథం 5వ అధ్యాయం 4వ వచనం. 2వ సమూయేలు గ్రంథం 2వ సమూయేలు గ్రంథం 24వ అధ్యాయం, లేదా 2వ దినవృత్తాంతంలో చూద్దాం. మొదటిగా 2వ దినవృత్తాంతం 3వ అధ్యాయానికి వస్తాం. 2వ దినవృత్తాంతం 3వ అధ్యాయం 1వ వచనం. 2 Chronicles chapter 3 verse 1. 2వ దినవృత్తాంతం 3వ అధ్యాయం 1వ వచనానికి వస్తాం. అందరం కలిసి చదువుకుందాం. 2 Chronicles chapter 3 verse 1. ఈ 2వ దినవృత్తాంతంలో 3వ అధ్యాయం 1వ వచనంలో, తరువాత సొలొమోను యెరూషలేములో తన తండ్రి అయిన దావీదునకు యెహోవా ప్రత్యక్షమైనప్పుడు మొరియా పర్వతమందు దావీదు స్థిరపరిచిన స్థలమున, యెబూసీయుడైన ఒర్నాను కళ్ళమందు దావీదు ఏర్పరిచిన స్థలమున యెహోవాకు ఒక మందిరము కట్టనారంభించెను. బాగా గమనించండి, ఎక్కడ కడుతున్నాడు? ఒకసారి ఆ యొక్క వచనాన్ని మనం జాగ్రత్తగా చూస్తే ఆయన ఏర్పాటు చేసుకున్న ప్రాంతం ఎక్కడ ఉందంటే 2 మాటలు రాస్తుంది. యెహోవా ప్రత్యక్షమైనప్పుడు మొరియా పర్వతమందు, స్పెసిఫిక్గా చూడండి, మొరియా పర్వతం అంట. ఆ ప్రాంతంలో కూడా స్పెసిఫిక్ ఎక్కడ అంటే దావీదు సిద్ధపరిచిన స్థలమట. అక్కడ యెబూసీయుడైన ఒర్నాను కళ్ళమందు దావీదు ఏర్పరిచిన స్థలమున, ఆ ప్రాంతంలోనే ఒక మందిరాన్ని కట్టడానికి కొరకు సొలొమోను ఆరంభించాడు. ప్రేమిత్రమా, కొన్నిసార్లు మనం చేసే త్యాగాలు బాగా వినండి. దేవుడు ఏదన్నా ఖరీదైన త్యాగాన్ని కోరుతున్నాడంటే, మళ్ళొకసారి చెప్తున్నా, దేవుడు విలువైన ఇస్సాకులను కోరుతున్నాడంటే, నీకు ఇష్టమైనది దేవుడు కోరుతున్నాడంటే అది నీ నుండి దొంగలించడానికి కొరకు కాదు, నీ హృదయాన్ని పరీక్షించి ఆ ప్రాంతంలో నిరంతరమైన చరిత్రను స్థాపించాలని దేవుడు ఆశపడుతున్నాడు. యువర్ సఫరింగ్, యువర్ సాక్రిఫైస్ ఈస్ గోయింగ్ టు ఈల్డ్ ఎన్ ఇటర్నల్ టెస్టిమనీ ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. వాస్తవంగా ఆలోచించండి. సొలొమోను దేవాలయం కట్టాలని సిద్ధపరచుకుంటున్నప్పుడు దేవుడు చూపించే ప్రాంతం ఏది అంటే మొరియా పర్వతం మీద దావీదు ఏదైతే కొన్నాడో, ఆ కళ్ళం ఎదుట ఏదైతే ఖరీదు పెట్టి కొన్నాడో, అసలు ఏం కొన్నాడు? ఒక్కసారి వెనుకలకు వెళ్దాం రండి, చూద్దాం. 2వ సమూయేలు గ్రంథము 24వ అధ్యాయము 24 నుండి 25 వచనాలు కలిసి చూద్దాం. 2వ సమూయేలు గ్రంథము 24 నుండి 25 వచనాలు. మనం ఒక్కసారి 2వ సమూయేలు గ్రంథము 24వ అధ్యాయం 24-25 వచనాలు కలిసి చదువుదాం. రాజు నేను అలాగూ తీసుకున్నాను. ఇప్పుడు ఏం జరిగింది? 20 వచనం ఒక్కసారి కలిసి చదువుకుందాం. 18 వచనం కలిసి చదువుదాం. ఆ దినమున గాదు దావీదు వద్దకు వచ్చి, నీవు పోయి యెబూసీయుడైన అరౌనా యొక్క కళ్ళములో యెహోవా నామమున ఒక బలిపీఠం కట్టించమని అతనితో చెప్పాను. ఏంటండి కాంటెక్స్ట్? ఎప్పుడైతే దేవుని యొక్క తెగులు ప్రజలందరినీ సంహరిస్తుందో, 1000 మంది మరణిస్తున్నారో, ఆ మరణపు తెగులు కాపాడబడాలి అంటే, వారికి విడుదల కావాలి అంటే, వారి జీవితాలు ప్రాణాలు కాపాడబడాలి అంటే, ఆ భయంకరమైన తెగులు, ఆ పాండమిక్ టైంలో దేవుడు వెంటనే గాదును పంపించి అంటున్నాడు, దావీదుకు చెప్పు, వెంటనే బలిపీఠం కట్టమని చెప్పు. ఎక్కడ కడుతున్నాడు? ఆ ప్రాంతం చూడండి. అరౌనా యొక్క కళ్ళములో యెహోవా నామమున ఒక బలిపీఠము కట్టించాడు. ఆ కట్టించడానికి కొరకు ఆ యొక్క అరౌనా వస్తున్నాడు. 21 వచనం చూద్దాం అందరం కలిసి. 22 వచనం చదువుకున్నాను అండి, చూద్దాం. 22 వచనం. అందుకు అరౌనా, నా ఏళ్ళవాడగు నీవు చూచి ఏది నీకు అనుకూలమో దాన్ని తీసుకొని బలి అర్పించు. బాగా వినండి. ఈరోజు చాలామంది దేవునికి ఎట్లాంటి అర్పణలు ఇస్తారో తెలుసా? ఖాళీ ఉంది నా దగ్గర, పడి ఉంది, తీసుకోపో అని. నీకు కొద్దిగా బుద్ధి ఉండాలి. దేవునికి త్యాగం చేస్తున్నప్పుడు ఖాళీది, పనికిరానిది, విలువలేనిది కాదు త్యాగం చేయాల్సింది. The gift shows what kind of attitude and love you have for God. యెహోవా అయిన దేవుడు చూసుకోవాలి అంటే నీ హృదయంలో దేవునికి ఎట్లాంటి స్థానం ఇచ్చావో తెలుస్తుంది అని అంటున్నాడు. చూడండి, దావీదు దగ్గరకు వచ్చి అరౌనా అంటున్నాడు, నా ఏళ్ళవాడగు నీవు చూచి ఏది నీకు అనుకూలమో దాన్ని తీసుకొని బలి అర్పించే. నీకు ఏది కావాలంటే తీసుకో, ఫ్రీగా తీసుకో దావీదు అంటే,
దావీదుకు తెలుసు అండి, చరిత్ర తెలుసు. దావీదుకు తెలుసు మోరియా పర్వతం మీద ఒక్కసారి అబ్రహాము సంతానాన్ని తరతరాలుగా ఇస్సాకు ద్వారా దేవుడు దీవించక మునుపు ఎటువంటి త్యాగం చేయాల్సి వచ్చిందో దావీదుకు తెలుసు. David knows the cost of the sacrifice, and David knows what kind of love Abraham had for God when God asked Isaac, his dear beloved son, as a sacrifice. The same place Abraham went and offered Isaac as a sacrifice. దావీదు తెలుసు అది. అరోన్ అంటున్నాడు, ఫ్రీగా తీసుకోయా, నువ్వు రాజు, నీకు ఏది కావాలంటే తీసుకో అంటే, అప్పుడు దావీదు అంటున్న మాట చూడండి, చిత్తగించుము, దహన బలికి ఎడ్లున్నవి, నూర్చకర్ర సామాన్లు కట్టలుగా అక్కరకు వచ్చును. రాజా, ఇవన్నీ అరోనాను నేను రాజునకు ఇచ్చుచున్నానని చెప్పి నీ దేవుడని యెహోవా నిన్ను అంగీకరించును గాక అని రాజుతో అనగా, తీసుకోయ్యా, ఇవన్నీ ఫ్రీగా తీసుకో, ఇవన్నీ ఫ్రీగా తీసుకో, ఇవన్నీ ఫ్రీగా తీసుకో అని ఇవ్వబోతుంటే దావీదు అంటున్న మాట జాగ్రత్త వినండి. 24వ వచనం, రాజు, నేను అలాగూ తీసుకొనను, వెల ఇచ్చి నీ యొద్ద కొందును. నేను ఫ్రీగా తీసుకోలేను, వెల ఇచ్చే తీసుకుంటాను. వెల ఇయ్యక నేను తీసుకొనిన దానిని నా దేవుడైన యెహోవాకు దహన బలిగా అర్పించను. వెల లేని ప్రాంతాల్లో, త్యాగం లేని ప్రాంతాల్లో, ఇష్టమైనది త్యాగం చేయలేని ప్రాంతాల్లో అట్లాంటి బలిని దేవుడు అంగీకరించడం నాకు వద్దు. నేను దేవునికి అలాంటిది చేయను. మరి ఏమంటున్నాడండి, అరోనాతో చెప్పి ఆ కళ్ళమును ఎడ్లను 50 తులముల వెండికి కొనెను. అక్కడ దావీదు యెహోవా నామమునకు బలిపీఠం కట్టించి దహన బలులను సమాధాన బలులను అర్పించెను. యెహోవా దేశము కొరకు చేయబడిన విజ్ఞాపన వలన ఆలకింపగా ఆ తెగులు ఆగి ఇశ్రాయేలును విడిచి పోయెను. కొన్నిసార్లు తాడో పేడో, జీవమా మరణమా, నీకు ఇష్టమైనది త్యాగం చేసేది, కానీ నువ్వు త్యాగం చేయడానికి ఇష్టపడకపోతే దేవునికి విలువలేని అర్పణలు అవసరం లేదు అని ఆ మాట మాట్లాడినప్పుడు ఎంత ఖర్చైనా సరే దేవునికి బెస్ట్ ఇవ్వాలి. గాడ్ హ్యాస్ టు బి గివెన్ ద బెస్ట్. దేవుడు కూడుకునే ప్రాంతానికి ఎంత ఖర్చైనా పర్లేదు, ఎంత త్యాగమైనా సరే ముందుకు వద్దామని అప్పుడు అడుగులేయడం ఆరంభించాం. ఒకసారి ఆలోచిస్తే ఆ ప్రాంతానికి అరోనా కళ్ళమ్మ దగ్గర దావీదు అంటాడు, ఫ్రీగా వచ్చేది వద్దు, ఎంత ఖర్చైనా సరే. నేను మరొకసారి చెప్తున్నాను, నేను అలాగూ తీసుకున్నాను, వెల ఇచ్చి నీ వద్ద కొందును. అబ్రాము ఫ్రీ ఇవ్వాలంటే ఇష్మాయిల్ని ఇచ్చేయచ్చు, ఇంకెవరైనా ఇచ్చేయచ్చు, పని వాళ్ళని ఇచ్చేయచ్చు, ఆస్తి కోట్ల ఆస్తుంది తీసుకెళ్ళి ఇచ్చేయచ్చు. కానీ అబ్రాము హృదయంలో ఎవరున్నారు? ఇస్సాకు ఉన్నాడు. ఇస్సాకు ముఖ్యమా, నేను ముఖ్యమా నీకు అని దేవుడు అడిగితే అబ్రాము అంటున్నమాట, దానం ముఖ్యమా, దాత ముఖ్యమా అంటే అబ్రాము అంటున్నమాట, నాకు దాతే ముఖ్యం, దానం కాదు. ఈరోజు ప్రేమిత్రమా, ఎవరికి గాయం ఎక్కువ? అబ్రాము గాయం ఎక్కువనా, ఇస్సాకు గాయం ఎక్కువనా? అబ్రాము గాయం ఎక్కువ అంటారా, ఇస్సాకు గాయం ఎక్కువ అంటారా అండి? ఇస్సాకును తీసుకెళ్ళి బలి అర్పిస్తున్నప్పుడు, ఇస్సాకును పట్టుకొని పైకి పెడుతున్నప్పుడే పెయిన్ ఉంది, కానీ అబ్రాముకి అనువనువున గాయమే. ఎవరి నొప్పి పెద్దదండి? విచ్ పెయిన్ ఈజ్ వెరీ టెరిబుల్? తండ్రి అయిన దేవునికి నొప్పా, లేకపోతే యేసుప్రభుకు నొప్పా అంటే ఒక మాట చెప్తాను, అపార్థం చేసుకోదు. తండ్రి అయిన దేవునికి గాయం ఎక్కువనా, కుమారుడైన యేసుప్రభు నొప్పి ఎక్కువనా అంటే యేసుక్రీస్తు వారు మానసికంగా గాయపరచబడ్డాడు, భౌతికంగా గాయపరచబడ్డాడు, నలగొట్టబడ్డాడు, సొగసైనను స్వరూపమైన లేనివాడుగా చేయబడ్డాడు, అంతగా మొత్తబడ్డాడు. అంత గాయమైన ప్రాంతంలో కూడా వెళ్ళడానికి యేసుప్రభు సిద్ధమయ్యాడు. కానీ ఒక్కసారి తండ్రి బాధ అర్థం చేసుకుంటే, ఆ ప్రియమైన ఏకైక కుమారుణ్ణి నీ కొరకు నా కొరకు ఇచ్చేస్తున్నప్పుడు, నీ రక్షణ కొరకు నా రక్షణ కొరకు ఇచ్చేస్తున్నప్పుడు ఆ పరలోకపు తండ్రి వేదన ఎలా ఉండొచ్చు ఒక్కసారి ఆలోచించు. దేవుడు చూడలేకపోయాడు, కుమారుని చేయి విడిచిపెట్టేశాడు. ఇంకా నా కుమారుని మరణం నేను చూడలేను నా కళ్ళారా. వేదన గుండా భూమికి ఆకాశం మధ్యలో వేలాడుతున్నప్పుడు, చితక కొట్టబడుతున్నప్పుడు, స్వరూపమైన సొగసన లేనివాడిగా, మాంసపు ముద్దగా, చారలుగా దున్నబడుతున్నప్పుడు తండ్రిని దేవుడు చూడలేకపోయి చేయి విడిచిపెట్టేసరికి కుమారుడు ఏడుస్తున్నాడు, నా దేవా నా దేవా, ఏల నా చెయ్యి విడిచితివి. గాడ్స్ పెయిన్ ఈజ్ ఈవెన్ మోర్ టెరిబుల్ ఫర్ సాక్రిఫైసింగ్ హిజ్ ఓన్ సన్ ఆన్ యువర్ బిహాఫ్. నిన్ను ప్రేమిస్తూ కన్న తండ్రి తన సొంత ఏక కుమారుని వదులుకోవడానికి అదెంత గాయమును అర్థం చేసుకుంటే, దేవుని కొరకు ఎంత ముందుకని వెళ్తావు, ఎంతైనా సేవిస్తావు. చిరస్థాయిగా సువర్ణాక్షరాలతో నీ చరిత్రను దేవుని యొక్క నిత్య పుటల్లో ముద్రించబడడానికి ముందుకొస్తావు.